హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మేక్లాస్ కిచెన్. ఇప్పుడు షేర్ చేయబోతున్న రెసిపీ వచ్చి పుదీనా రైస్ అన్నమాట. పుదీనా రైస్ అంటేనే హెల్తీ కదా! ఇందులో వైట్ రైస్ ఉందని భయం ఉండదు. అలాగే అరుగుదలకు కూడా చాలా మంచిది పుదీనా రైస్. అది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు పుదీనా ఆకులు వేశాను. ఇందులో 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ఆ తర్వాత ఇందులో 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు, ఇందులోనే కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అల్లం వేస్తున్నాను. కొద్దిగా చింతపండు ఇందులో వేసి తర్వాత కొద్దిగా 2-3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవంతా ఒక ఫైన్ పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 4 టీ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, టీ స్పూన్స్ మాత్రమే, టేబుల్ స్పూన్ కాదు. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ జీరా, హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసి లైట్‌గా మిక్స్ చేస్తూ రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే చేయాలి. ఇప్పుడు ఇందులో ఒక మిరపకాయ, ఎండు మిరపకాయని కట్ చేసి వేస్తున్నాను. ఇయన్నీ వేసిన తర్వాత లైట్‌గా మిక్స్ చేసుకుంటూ మాడిపోకుండా, అడుగంటకుండా లో ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకోవాలి. లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను. ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు వేస్తే స్పెషల్ టేస్ట్ వస్తది. ఒకవేళ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. లైట్‌గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్‌ని, పుదీనా పేస్ట్‌ని ఇందులో వేసుకోవాలి. జార్‌లో మిగిలిపోయిన ఆ పేస్ట్‌ను కూడా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళు యాడ్ చేసి తిప్పి మళ్ళీ ఇందులోనే పోసుకోవాలి ఆ వాటర్‌ని. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్‌లో ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇందులో సాల్ట్ వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్‌లో అలానే వదిలేస్తే ఈ వాటర్ అంతా ఇంకిపోతుంది. ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలి. అప్పుడే బాగా కుక్ అయినట్టు అన్నమాట. ఇలా అంతా ఇంకిపోతుంది కదా వాటర్ అంతా. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా సైడ్‌కి తీస్తున్నాను. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇందులోనే వేడి వేడి రైస్‌లో తినాలి కాబట్టి రెడీ అయిన ఈ పుదీనా పేస్ట్‌ని కొద్దిగా సైడ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను వైట్ రైస్‌ని, వేడి వేడి రైస్‌ని ఇందులో కలుపుతున్నాను. ఈ వేడి వేడి రైస్‌ని ఈ పుదీనా పేస్ట్‌లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లంచ్ బాక్స్‌కి రెడీ చేసుకొని వెళ్ళటమే. ఎక్కువ టైం లేనప్పుడు ఆఫీస్‌కి మార్నింగ్ నేను చేసే ఒక రెసిపీ, వన్ ఆఫ్ ద రెసిపీ ఇది ఒకటన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ తింటుంటే ఇంకా తినాలనిపించేంత బావుంటది. ఇంతేనండి. సింపుల్ పుదీనా రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుందో టైం లేనప్పుడు, లేదా తొందరగా అయిపోవాలి అన్నప్పుడు, లేదంటే పొట్టలో ఏదైనా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు అరుగుదలకి చాలా మంచిది. ఇంత మంచి రెసిపీని మిస్ అవ్వకూడదు కదా! ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ఈ రెసిపీ గనక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.